ఓన్లీ ఫర్ సన్లైట్. ఇది సన్లైట్ సాయిల్ రెడ్ సాయిల్ ఏం కాదు, బ్లాక్ సాయిలే. బ్లాక్ సాయిల్ కన్నా రెడ్ సాయిల్ వల్ల రాళ్ళు ఉండని మస్తు ఏ మ్యాంగో రాళ్ళుంటే చెట్లైనా బాగా పెరుగుతాయి. మీరు అన్నట్టు రాళ్ళు ఉంటే కూడా శాండల్వుడ్ అవి అయితే బాగా పెరుగుతాయి. రెడ్ శాండల్ శాండల్ అవి అయితే బాగా పెరుగుతాయి. మామిడి చెట్టుకి ఇక్కడ కూడా మనం ఉంటుంది భూమి. మన పాత తోటలు కూడా అన్ని రెడ్ సాయిల్ లోనే పెట్టారు కదా. సాయిల్ రాళ్ళల్లో అయితే బాగోట్లకు చూడండి బాగా పెరగని కానీ ప్రూనింగ్ చేసుకోవాలి, గాలి వెలుతురు చేయాలి. భూములలో వస్తాయి కానీ అందులో ఇక్కడ బాగా వస్తుంది. ఇప్పుడు మీ తోట ఫ్రూట్ వచ్చినాక దాన్ని తీసుకునే చర్యలు, అసలే పూతరాణాలు చేసేదేమో మీరు చెప్పేది అని కొన్ని చాలా చాలా రకాల మందులు ఉంటాయి, అవన్నీ కొడతారు. ఆ ట్రీట్మెంట్ మనకు అవసరం లేదు. చేయాలి. ప్రూనింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కింద బేసిల్ అప్లికేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ మళ్ళీ అది ప్రిపేర్ అవ్వడానికి రెడీ చేసి ఇవ్వాలి. నేను మళ్ళీ అప్పుడే పూత వచ్చినప్పుడే మందులు ఇస్తా అంటే దానికి సరిపోదు. దానికి ఎంతైతే తీసుకున్నదో మళ్ళీ అంతే మనం ఇచ్చేసేయాలి. న్యూట్రియన్స్ కరెక్ట్ ఇస్తే అది చెప్పా అన్ని తీసుకుంటాం. ఎన్పికే కంపల్సరీ. మనకి జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా, జింకు మోషన్ అది ఏది వచ్చినా అది వాడతాం. దీనికి కూడా ఏ డిసీజ్ వచ్చినా అది వాడతాం కంపల్సరీ. ఎరువులు న్యాచురల్గా పెండ వేస్తాము, తర్వాత అక్కడ మనకు జీవామృతం ఘనామృతం అది అంతుంది, అది పోతుంది, ఇది కూడా ఇస్తాం. కానీ పెస్టిసైడ్ కొట్టిన తర్వాత దాన్ని రెసిడ్యూస్ ఫ్రీ అయిన తర్వాతనే మనం కట్ చేస్తాం. మనం యూఎస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. కలుపు కూడా తీసేయకుండా ఎప్పుడో దున్నిస్తా వానకాలం, కానీ ఎండాకాలం కలుపు తీసేయకుండా ఏముంటాయి మన దగ్గర తోటను దున్నుతాం కదా మామూలుగా. అసలు తోటలలో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ నుండి న్యాచురల్ గడ్డి కడిగేస్తుంది. ఇంత తోట పెట్టుకుంటా నేను. పెట్టుకున్న తర్వాత దేంట్లో ఏది ఎంత పర్సెంటేజ్ ఉన్నదని మనకు తెలియదు కదా. దాంతో ఏమవుతుందో మనకు కరెక్ట్ ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి చెయ్యలేము. ఇప్పుడు 10% వాడాలన్నప్పుడు కరెక్ట్ దాని మీద 10% రాసి ఉంటుంది, దాన్ని కరెక్ట్ వాడతాం, దానికి ఇంత యూజ్ అవుతుందని తెలుస్తుంది. న్యాచురల్లో ఎంత ఏదనేది కరెక్ట్ చెప్పలేము. మొత్తం తోట భూమి అంతా గడ్డి కట్ చేస్తుంది మిషన్. మల్చర్ అంటారు, లేకపోతే స్మాషర్ అంటారు. ఇప్పుడు అది కింద ఏంటంటే కొన్నిటికో బ్లేడ్స్ ఉంటాయి, కొన్నిటికో సైకిల్ చైన్, మోటార్ సైకిల్ చైన్ పెద్ద చైన్ పెట్టి తిరుగుతా అంటే గడ్డి కట్టబెట్ట వేసి గడ్డి పోతుంది కదా, అల్లనే మురుగనియాలి. ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది, అదంతా అయితేనే పాస్ అయితేనే ఎల్లుడు, లేకపోతే తను చిన్న డాట్ ఉన్న ఏదైనా రిజెక్ట్ చేసి పడేస్తారు. ఒక్కసారి స్టాంప్ రిజెక్ట్ పడ్డది అని అంటే పలానా కపిల్ గ్రూప్ నుంచి వచ్చిన దాంట్లో పెస్టిసైడ్స్ వాడుతున్నారు అని తెలిసింది అని అంటే ఇంకా లైసెన్సే క్యాన్సిల్ అవుతుంది. సో మనకు 2 months తర్వాత ఇప్పుడు వాడితే 15 days ఉంటుంది. ఏ పెస్టిసైడ్ వాడినా 15 days పక్కా తర్వాత పోతుంది. కానీ ఇప్పుడు మీకు దేంట్లోనైనా పెస్టిసైడ్ వాడనోడు ఏ రైతు లేడు. ఇన్ కేస్ ఇప్పుడు దానిమ్మ, గ్రేప్స్ సాయంత్రం కొట్టి పొద్దుగాల దేనికి పట్టుకొస్తున్నాడు, లేకపోతే వాడికి దానిపైన తెల్ల మచ్చలు అవన్నీ వస్తున్నాయి, తప్పదు, వాడు నష్టపోతాడు. కొట్టాలి, ఇవ్వాలి. ఇప్పుడు అంతెందుకు ఈ ఉప్పల్ రింగ్ రోడ్లో పాలకూర ఇవంతా మురికి నీళ్ళలో ముంచి తెస్తున్నారు. ఆకులు ఇంత పెద్దగా ఉంటుంది. మనం మంచి తెంపించి చిన్నవి పొక్కలాగా ఉన్నాయా అంటే పురుగు పట్టిందని బయటపడేది. మనం ఏం చేయలేము, తప్పదు.